హాయ్ ఫ్రెండ్స్, నేను నా ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నా. మీరెవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. నా వీడియో మొత్తం చూడండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. తినేయండి. మా పాప చాలా నాటీ గర్ల్. చూసారా, చాలా అల్లరి చేస్తుందండి. చూడడానికి మాత్రం చాలా సైలెంట్గా ఉంటుంది. దానికి రెడీ చేయడం అనేది నాకు ఒక పెద్ద టాస్క్. సరే, ఎలా అయితే బయటకైతే వచ్చేసాం. ఎక్కడికి స్టార్ట్ అవుతున్నాం? మా పాప చూడండి, బయటకంటేనే చాలు ఎంజాయ్ చేస్తుంది. ఇదేంటి రోడ్డు తీస్తుంది, బయటకు వెళ్తున్నామని చెప్పి అని అనుకుంటున్నారా? ఇది రోడ్డు కాదండి. మేమైతే ఒక షాపింగ్ మాల్కి వచ్చాం. ఇదైతే చాలా పెద్ద పార్కింగ్ ఏరియా అండి. మీకు ఒకవేళ ఏమైనా ఐడియా ఉంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదే షాపింగ్ మాల్ అనేది చాలా పెద్ద పార్కింగ్. దీనికైతే అసలు పార్కింగ్ ఫీజు కూడా ఏమి తీసుకోరండి. చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. మాదైతే 2 వీలర్ కాబట్టి చాలా ఫాస్ట్గా లోపలికి వచ్చాం. 4 వీలర్ అయితే మాత్రం చాలా వెయిటింగ్ ఉందండి. బయట వరకు చాలా వెయిటింగ్ ఉంది. లోపలికి రావాలంటే చాలా కష్టం. ఇప్పుడైతే మాల్ లోపలికి అయితే వచ్చేసామండి. మనం 2 వీలర్స్లో కానీ 4 వీలర్స్లో కానీ వస్తే కనుక డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్కే వచ్చేస్తాం. బయటికి వెళ్ళే ఆప్షన్ ఉండదు మనకి. అందుకే బయట కూడా ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి బయట డెకరేషన్ అయితే చాలా బాగుందండి. అందుకే మేము మళ్ళీ బయటికి వచ్చి కూడా ఫొటోస్ దిగాము చాలా. ఇదైతే లోపలేని. లోపల మా పాప మా ఆయన ఇద్దరు ఫొటోస్ కోసం ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. నేనైతే మొత్తాన్ని కవర్ చేశానండి. మా పాపనైతే అక్కడ నిల్చోబెట్టాం. ఏమైనా ఫొటోస్ కొన్ని వీడియోస్ తీద్దామని. తనకి నిల్చో అమ్మ అంటే అస్సలు నిల్చోవట్లేదు. ఒక్కొక్కసారి చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి ఫొటోస్కి మాత్రం. ఇప్పుడైతే మాత్రం పక్కన వాళ్ళని చూస్తుంది తప్ప అసలు తన ఒక్క ఫోటో కూడా అక్కడ దిగలేదండి. అసలు ఎందుకు పరిగెడుతుందో, అసలు ఎందుకు అట్లా నిల్చుందో కూడా అర్థం కాలేదు. ఇంకా ఇదే చెప్పా కదా, బయట చాలా బాగుంటుందని బయటకు వచ్చాం. బయట మా పాప అయితే అవన్నీ చూపిస్తుంది. అక్కడ బెలూన్స్, ఇంకా బస్సెస్, కార్స్, బయటకు వచ్చాం కదండి, చాలా అన్నీ తిరుగుతుంటే అవన్నీ చూపిస్తూ ఉందన్నమాట. ఇంకా మా ఆయన అయితే ఇవన్నీ కవర్ చేస్తూ ఉన్నారు. ఇంకా సరే అయిపోయింది కదా అని ఇంకా లోపలికి వెళ్ళామండి. ఇది మా పాపకి ఏమి ఫస్ట్ టైం కాదండి, ఇప్పటికీ చాలాసార్లు ఎక్కింది. అయినా సరే వింతగా చూస్తుంది. తను అన్నిటికీ ఎంజాయ్ చేస్తుంది చూసుకుంటూ. ఇవన్నీ చూడండి, ఎంట్రన్స్లోనే చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అన్నీ మళ్ళీ బ్రాండెడే, చాలా బాగున్నాయి అసలుకి. ఇక్కడ ఈ షాపింగ్ మాల్లో అయితే మీకు అన్నీ దొరుకుతాయండి. ఒక్కసారి వస్తే కనుక ఒక 2-3 అవర్స్ అట్లీస్ట్ స్పెండ్ చేయాలి. అది చూసారు కదా, అది లైఫ్ స్టైల్ అండి. వెళ్ళి చూద్దాం, ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది కదా, ఒకసారి ఏమైనా చూద్దామని వెళ్ళాము. కానీ అంతగా నాకు నచ్చలేదు. ఇది ఒక షర్ట్ అయితే నచ్చింది, కానీ చాలా పంచుగా ఉందండి. ఇంక అందుకని అదేమి తీసుకోలేదు. ఇంక సరేలే, ఇంక చాలా ఉంటాయి కదా అని చెప్పి ఇంక అక్కడ కాంప్రమైజ్ అయిపోయాను. ఇవన్నీ చూడండి, అదే లైఫ్ స్టైల్లోనే ఇవన్నీ ఉంటాయి. చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్, ప్రతి ఒక్కటి ఉంటుందండి. మన బాడీకి ఏమేమి కావాలి అన్నీ సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటుంది అక్కడ. ఇంక నేనేం తీసుకోలేండి, ఎందుకంటే నేను రీసెంట్గానే షాపింగ్ చేసుకున్నా ఆల్రెడీ. సో ఇది మా పాప కోసం ఏమేమి తీసుకున్నానో మీరు తెలుసుకోవాలంటే కనుక వీడియో పూర్తి వరకు చూడండి. మీకు నచ్చుతుంది, కంపల్సరీ నచ్చుతుంది. తను చాలా అల్లరి ఇవన్నీ చేసింది. ఆ షూస్ అయితే మాకు చాలా నచ్చాయండి. సో ఒకసారి షూస్ వేసి చూద్దాం ఎలా ఉంటుంది, తను కంఫర్టబుల్గా నడుస్తుందో లేదో అని చెప్పి వేయడం అయితే వేశాను. చాలా బాగుంది. ఒకటైతే పేపర్ తీసి వేశానండి, ఇంకొకటైతే అసలు పేపర్ తీయకుండానే కాలు లోపల పెడుతూ ఉన్నా అనమాట. అది ఏంటి వెళ్ళట్లే అనుకున్నా. నేను నవ్వుతున్నా, అసలు మా చిన్న ఎంత చక్కగా కూర్చుంది, నాకు అది సపోర్ట్ చేస్తుంది అసలు వేయడానికి అని చెప్పి. ఇంకా చూసి ఆ కవర్ తీసి మళ్ళీ వేశాను. తన కాలుకైతే చాలా బాగున్నాయండి. మా పాప అయితే ఓకే అని చాలాసార్లు చెప్తుంది. కానీ నేను అక్కడ చెప్తుంటే అసలు ఏం చెప్పట్లేదు. అంటారు కదండి పిల్లలు, మనం చెప్పే మాట ఒక్కొక్కసారి వినరు అని. ఇదేనేమో, తను ఉత్తప్పుడు మాత్రం అన్నీ చేస్తుంది. వాళ్ళ డాడీ చూడండి, తన షూస్ని ఎంత బాగా తీస్తున్నారు. ఇంకా అయిపోయిందండి, ఆ షూస్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ ఉంది. చాలా హ్యాండ్ బ్యాగ్స్ అండి, చిన్న మినీ పాకెట్ హ్యాండ్ బ్యాగ్స్ నుంచి చాలా పెద్ద వరకు ఉన్నాయి. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా హైఫై ఉన్నాయి. అసలు ఎంతమంది లేడీస్కి ఇంట్రెస్ట్ అండి, అసలు ఏమీ తీసుకోపోయినా సరే అన్నీ చూడాల్సిందే. అసలు ఏ మోడల్స్ వచ్చాయి, ఏం వచ్చాయి, ఎలా ఉన్నాయి,
అన్నీ చూస్తూనే ఉంటాం. నేనైతే నా కోసం ఏమీ షాపింగ్ చేయలేదండి. చెప్తున్నా కదా! నేను రీసెంట్‌గానే షాపింగ్ చేసుకున్నా. ఓన్లీ మా పాప కోసమనే వచ్చాను. కానీ అయినా సరే అన్నీ చూస్తాను నేను. మా ఆయన ఓపికకి మెయిన్ నేను మెచ్చుకోవాలి. మీ ఆయన కూడా అంతే అయితే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి ఇవంతా కూడా లేడీస్ సెక్షనేని చాలా బాగున్నాయి. కాకపోతే నేనేమి తీసుకోలేదు చెప్తున్నాను కదా! మా పాప చూడండి నేనేం చూస్తున్నా అని చెప్పి తను కూడా చేతులు పెట్టి అలా 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 అన్నీ చూస్తూ ఉంటది. ఎలా ఉంది చెప్పమ్మా అంటే ఏం చెప్పదు. ఓన్లీ చేతులు వేసి చూస్తుంది అంతే. ఇక్కడైతే అంతే ఎక్స్ట్రార్డినరీగా ఉంటది. ఒకసారి చూడండి. భలే చెప్తది. అమ్మ ఇది, అమ్మ అది అని. ఇవన్నీ నార్మల్‌గా నేను తీస్తున్నా అండి. ఊరికనే టాప్స్ అంత లైక్ అవ్వలే. కాకపోతే ఓకే బెటర్ నో ప్రాబ్లమ్ అన్నట్టు చూసాను. ఇగ చెప్పా కదా ఎక్స్ట్రార్డినరీ అని ఇక్కడేనండి. ఆ డ్రెస్ బాగుందా అమ్మా అంటే ఇంకో డ్రెస్ పట్టుకుంటుంది. ఆ డ్రెస్ బాగుందా తల్లి అంటే ఇంకో డ్రెస్ పట్టుకుంటుంది. ఇలాగ ఎన్ని డ్రెస్సులు చూపించిందండి. పదమ్మా పైకెళ్ళిపోదాం అని వాళ్ళ నాన్న ఎత్తుకున్నా సరే రావట్లేదు. అమ్మాయిలకి మాత్రం పిచ్చి ఉండాల్సిందే. అంతే. నెక్స్ట్ ఇప్పుడైతే కిడ్స్ సెక్షన్‌కి వచ్చామండి. చెప్పా కదా మా పాప కోసం అయితే చాలా షాపింగ్ చేశామని. చూస్తూ ఉండండి. ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాం, అసలు ఏం తీసుకున్నాం అనేది మీకు తెలుస్తది. సో, ఇక్కడైతే ఒక పింక్ కలర్‌ది స్వెటర్ టైప్ చూసామండి. చాలా బాగుంది. కాకపోతే అది చాలా చిన్న సైజులో ఉంది. అందులో ఇంకా వింటర్ కూడా అయిపోయింది కదా! ఎందుకులే వేస్ట్ అని అది తీసుకోలేదు. చాలా డ్రెసెస్ అయితే ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి పిల్లలకి. ఇంకా అవన్నీ చూసామండి. దాంట్లో కొన్ని పికప్ చేశాను నేను. నాకు నచ్చినవి. మీకైతే అందులో ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే అందులో 2 డ్రెసెస్ తీసుకున్నా. నాకు బాగా నచ్చింది. మీకు చూపిస్తా చూడండి. ఇవన్నీ మా పాపకి పెట్టి చూస్తున్నా. అసలు హైట్ ఇవన్నీ చూసుకోవాలి కదా! సో, అందులో కొంచెం పెద్ద సైజ్ తీసుకోవచ్చులే అన్నట్టు ఫస్ట్ నార్మల్‌గా ఏ సైజ్ కనిపిస్తే ఆ సైజ్ తీసేసా. తర్వాత పెద్ద సైజ్ తీసుకున్నానండి. దానికైతే ఈ వైట్ కలర్ ఫ్రాక్ అయితే మాత్రం చాలా బాగుందండి. చూడటానికి ప్లెయిన్‌గా ఉంది కానీ రియల్‌గా అయితే చాలా క్లాత్ కూడా చాలా బాగుంది. అది లుక్ కూడా చాలా బాగుందండి. ఇంక ఇదిగో చూడండి చాలా పెద్దగా ఉంది. అన్ని మోడల్స్ ఉంటున్నాయండి. ఇది, అది అని ఏమీ లేదు. మీకు చిన్న చిన్నవి కావాలన్నా, పెద్ద పెద్దవి కావాలన్నా ఉన్నాయి. అదిగో ఆ 2 మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను. నాకు బాగా నచ్చాయండి. ఆ 2 తీసేసుకున్నాం. ఇదైతే నాకు ఎక్స్ట్రార్డినరీగా నచ్చింది. చాలా నచ్చింది. కాకపోతే ఇంకెందుకులే వింటర్ అయిపోయింది కదా అని ఇంకా ఉంచేసానండి. ఇప్పుడే అవసరం లేదు అని. నెక్స్ట్ బయటకొచ్చినాక మెన్స్‌కి కూడా చాలా కంపెనీస్ బెస్ట్ కంపెనీస్ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి. ఏది దొరకదు అనేది ఏమీ లేదు. ఇదైతే చూసారా ట్రైన్ అండి. చిన్న పిల్లలందరూ ఎక్కుతున్నారు. అది సింగిల్‌గా కూర్చోవాలి. ఎవరు కూర్చోవడానికే వీలవ్వదు పెద్దవాళ్ళు. సో, ఇంకా మా పాపకి కూర్చోబెట్టలేదండి. తను సింగిల్‌గా కూర్చుంటదో లేదో పడిపోయిద్దేమో అని భయమనిపించింది. ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి అక్కడ ఒక మ్యూజికల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి జరుగుతుందండి. ఆ క్రౌడ్ ఒకసారి చూడండి. బీభత్సంగా ఉన్నారు అసలకి. చాలామంది ఉన్నారండి క్రౌడ్ అయితే. చిన్న చిన్న మినీ ప్రోగ్రామ్స్ ఇవేవో పెడుతూ ఉన్నారు. ఇదైతే ఏంటి దీని లోపలికి ఎందుకు వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? మేమైతే రీసెంట్‌గా ఒక హౌస్ తీసుకున్నాం. సో, మా ఇంటికి ఇంకా ఏమీ తీసుకోలేదండి. ఓన్లీ బెడ్ మాత్రమే ఉంది. సో, ఏమైనా యూజ్‌ఫుల్ అవుతదేమో చూద్దాం పదా అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళాం. బెడ్స్ ఇవన్నీ అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే ఇప్పుడు రిపబ్లిక్ డే కాబట్టి రీజనబుల్‌గా పెట్టారు. ఇదేంటనుకుంటున్నారా? స్టడీ ప్లస్ మన బ్యూటీ టేబుల్ అనమాట. ఇంకా ఇది డైనింగ్ టేబుల్స్ అండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ డైనింగ్ టేబుల్ అయితే గనక నాకు చాలా నచ్చింది అసలు. మా ఆయనకి చెప్తూ ఉన్నా చేపిస్తే గనక ఇలాంటివి చేపించుకుందాం. చాలా బాగుంది. లేదంటే కొనుక్కుందామని. చాలా యూనిక్ డిఫరెంట్ అనిపించిందండి. ఇంకా అదే ప్లేస్‌లో ఇవన్నీ కూడా ఉన్నాయండి. చిన్న చిన్నవి మన ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా క్యూట్‌గా ఉన్నాయండి. ప్రెజెంట్ అయితే నేను ఇవేమీ తీసుకోలేదు. చూడడానికి మాత్రమే వచ్చాము. చెప్పా కదండీ! మేము రీసెంట్‌గానే ఇల్లు తీసుకున్నామని. సో, ఇవన్నీ తీసుకోవడానికి మాకు కొంచెం టైం పడతది. జస్ట్ అలా చూసి వెళ్దామని మాత్రమే వచ్చాము. మా పాప చూడండి అది రొటేట్ సోఫా అనమాట. బాగా రొటేట్ అవుతుంది. భలే మూవ్ అవుతుంది. తనైతే గొప్పగా ఎంజాయ్ చేస్తుంది. చాలా బాగుందండి. తన స్టైల్ చూడండి. ఏదైనా డిఫరెంట్‌గా కనిపిస్తే గనుక ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటది. ఇంక ఇవన్నీ మీ పిల్లలైతే క్వాలిటీ ఏమైనా చెక్ చేస్తారండి? ఇక్కడ మా పాప చూడండి భలే క్వాలిటీ చెక్ చేస్తుంది అసలు ఎక్సర్సైజ్ చేసుకుంటూ. దానికి సరిపోతాయా లేదా అన్నట్టు చూసుకుంటుంది అసలకి. ఇంకా అక్కడ తిరిగే మనుషులకి అందరిని చూసి ఎంజాయ్ చేసుకుంటది. ఇవన్నీ చూసారంటే గనక మన బెడ్‌రూమ్‌కి సంబంధించిన వస్తువులండి. అన్నీ చాలా బాగున్నాయి. కానీ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువనే అనిపించింది. అన్నీ 2000 అట్లనే ఉన్నాయి. ఏమి తక్కువ లేవండి. కానీ క్వాలిటీ బాగుంటాయేమో అందువల్లే ప్రైజెస్ ఎక్కువ ఉండొచ్చు.
చాలా బాగున్నాయండి. ఈ ప్లేస్‌కి వస్తే గనుక ప్రతి ఒక్కటి మనం తీసుకోవచ్చండి. సింపుల్‌గా చెప్పాలంటే మన ఇంటికి, మన ఒంటికి తీసుకోవడానికి ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతదండి. మా పాప చూడండి ఆ డాల్ తనకి నచ్చినట్టుంది. అసలు ఏమేమి తీసుకున్నాము అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇవన్నీ చూస్తే గనుక మ్యాట్స్ అండి. మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీ హాల్‌కి తగ్గట్టు వాళ్ళు ఎలా కావాలంటే అలా చేసి ఇస్తారు. కనుక్కున్నాం అంతే. చాలా బాగా చేస్తారు. ఏం కాదు, మెల్లగా కొట్టాలి, గట్టి కొట్టాలి. ఆ వీడియో అయితే కనుక ఒరిజినల్ వాయిస్‌లోనే ఉంచానండి. ఎందుకంటే తను ఎలా చేస్తుందో మీకు తెలియాలి కదా! అన్నిటిపైన కొడుతుంది. మన చేతులు నొప్పొస్తున్నాయని వాళ్ళ నాన్నకి చెప్తుంది. ఏం చేస్తాం చెప్పండి? ఇంక వాళ్ళ నాన్న తీసుకుంటూ వెళ్తుంది చూడండి. ఇటు, అటు, అటు, ఇటు మొత్తం పాపం తిప్పుతూనే ఉంటది. నన్నైతే అసలు పట్టించుకోదులెండి. బయటికెళ్తే మాత్రం వాళ్ళ నాన్నే కావాలి తనకి. చూసారా ఎంత ఎంజాయ్ చేస్తుందో! అమ్మ వస్తుందా లేదా అనేది కూడా తిరిగి కూడా చూడదసలు. అంత ఎంజాయ్ చేస్తుంది. ఇంకా బయటకొచ్చినాక అదొక్కటే కాదండి. అదొక అంటే మన ఇంటికి కావాల్సినవన్నీ అక్కడ ఉన్నాయి. కానీ బయటకొచ్చినాక చిన్న చిన్నవి ఇవి కూడా చాలా ఉన్నాయండి. మనకక్కడ నచ్చకపోతే గనుక అవి కూడా చూసుకోవచ్చు. మన ఇంటికి డెకరేషన్ కూడా చాలా ఉన్నాయండి. ఒకే దగ్గర ఎప్పుడు స్టిక్ అవ్వకండి. ఇక్కడే ఉంటాయనేసి మొత్తం అంతా అబ్జర్వ్ చేయండి. అన్ని దగ్గరలో ఉంటున్నాయి. మొత్తం షాపింగ్ మాల్ మొత్తం ఇవే మ్యాక్సిమం ఉంటున్నాయండి. మన ఇంటికి కావాల్సినవి, మన బాడీకి కావాల్సినవి ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి. ఒక్క దగ్గర అయితే కాంప్రమైజ్ అయితే అవ్వకండి. మొత్తం చూస్తే కనుక మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ అయితే చూడండి. దాని తర్వాత వెళ్ళి కొనుక్కోండి. నా సజెషన్ అయితే అదేని. సో మీకు ఏదైనా సరే ఐడియా వస్తుంది. చూడండి ఇంటికి కావాల్సినవి అంటే గిన్నెలు కూడా మీకు అన్నీ దొరుకుతున్నాయి. కుక్కర్లు ఒక్కటి కాదండి. మీకు ఇంటికి ఏమి కావాలన్నా అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఏంటి అని అనుకుంటున్నారా? మా పాప చూడండి దానికి ఎంత ఐడియా ఉందో అసలు. అది గ్లాస్ అని తనకి అంటే ఏమైనా పడిపోతానేమో అన్నట్టు చూస్తూ ఉంది తను. తనకి ఎంత భయమో చూడండి. ఇంకా గ్లాస్ ముట్టుకోవడానికి ఎంత కేర్ఫుల్గా ముడుతుందో అసలుకి. ఇంకా నాన్నకి మొత్తం తిప్పుతారు ఇప్పుడు. నా దగ్గర అస్సలు ఉండదు చెప్పినట్లు మీకు. వాళ్ళ నాన్నకే తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు నాన్నకి తిరుగుతావా రామ్మ నాతో కూడా ఒక వీడియో తీసుకుందో అని చెప్పి తీసుకెళ్ళాలి. ఒక వీడియో తీయమని చెప్పాను మా ఆయనకి. చూడండి నా చెయ్యి అయితే అస్సలు పట్టుకోవట్లేదు. వాళ్ళ నాన్న దగ్గరికి మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంది. ఏం చేస్తాను చెప్పండి? నవ్వడం తప్ప. ఇంక సరేలే మా పాపకి బొమ్మలు తీసుకుందాం అని చెప్పి ఇంకా వీటికి వచ్చాము. చాలా బొమ్మలు చూసామండి. ఎలిఫెంట్ ఇవన్నీ చూసాము. కాకపోతే మా చిన్నుకి ప్రెజెంట్ డాగ్ లేదు. సో అందుకని ఈ చిన్న క్యూట్ డాగ్ అయితే తీసుకున్నాం. ఈ డాగ్ అయితే మా పాపకి చాలా నచ్చిందండి. ఇంకా తీసేసుకున్నాం. నెక్స్ట్ ఈ లాలీపాప్ డిఫరెంట్గా ఉందండి. ఇది కూడా తీసుకున్నాం. నెక్స్ట్ చూడండి దానికి స్పెట్స్ పెడతాం. నవ్వు ఓకే చెప్పే. ఒరిజినల్ వాయిస్లో ఎందుకు వదిలా అంటే మీకు తెలియాలి కదండి తను ఎలా నాటీ చేస్తుందో అవన్నీ అని చెప్పి. తనకి చాలా ఉన్నాయండి. అయినా సరే అదే కావాలి. స్పెట్స్ చూస్తే తనలో ఒక హ్యాపీనెస్ వస్తుంది. మీరు చూసే ఉంటారు ఆ వీడియోలో. ఇంకా చూడండి తనకి బట్టలు తీసుకున్నాం, షూస్ తీసుకున్నాం. కానీ ఆ బ్యాగ్స్ తనకు వద్దు. తను తీసుకున్న ఒక డాల్ మాత్రమే దానికి కావాలి. ఆ బ్యాగ్ తనే పట్టుకుంటా అంటుంది. చూసారా తిరుగుతూ ఉంది పట్టుకొని. ఆ డాల్స్వి ఒకటే కాదండి చెప్పా కదా చాలా ఉంటాయని. టెడ్డీ బేర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్గా అయితే మా పాపకి కార్ ఎక్కించాం. ఎందుకంటే ముందు చాలా ఇది థర్డ్ టైం అండి దీనికి ఎక్కియడం. దీన్ని 11 monthsలోనే ఒక పెద్ద కార్ లాంటిది ఎక్కిందండి. అసలు భయపడదు. చాలా డేరింగ్గా ఉంటుంది. ఫస్ట్ రౌండ్కి అయితే ఇలా చూస్తూ ఉంది. ఏం తెలియదు నాకు అన్నట్టు చూస్తూ ఉంది. కానీ సెకండ్ రౌండ్లో చూడండి స్టీరింగ్ పట్టుకొని తిప్పుతూ ఉంది. ఏదో పెద్ద తనే డ్రైవ్ చేసినట్టు చూస్తుంది. అందరినీ అబ్జర్వ్ చేస్తుంది. తను చూస్తున్నారా లేదా అని. చూడండి స్టీరింగ్ ఎలా తిప్పుతుందో. తనకి ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒకటి ఎక్కించుకొని అయితే తను తీసుకొస్తామండి. చాలా బాగుంది కదండి. కారుకి తన డ్రెస్కి తన ఫేస్కి అంత భలే సెట్ అయిపోయింది. అసలు గుర్తుగా ఉండాలి కదండి. ఏదో ఒకటి చేయాలి పిల్లల కోసం. సో అలా తన హ్యాపీనెస్ కోసం అని ఇలా చేసామండి. ఇంకా మా పాప ఎందుకు అలా చూస్తుంది అని అనుకుంటున్నారా? అక్కడ ఇంకా పిల్లలు ఉంటారు కదండి చాలా ఎక్కుతున్నారు. సో వాళ్ళని చూస్తూ ఉండిపోయింది అలాగా కూర్చొని. సరే మా షాపింగ్ అయితే అయిపోయింది. మేము ఇప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి వచ్చామండి. ఇవన్నీ వెయిటింగ్ ఉన్నాయండి ఎగ్జిట్ అవ్వడానికి. 4-wheelerలో వస్తే కనుక ఎగ్జిట్ అవ్వడానికి కూడా గంటలు పడతాయండి చాలా. మాది 2-wheeler కాబట్టి ఎలానో బయటపడ్డాం. నా వీడియో ఎవరైతే పూర్తిగా చూసారో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.